వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇది చిన్నపాటి లెంగ్తీ వీడియోనేనండి. మొత్తం అన్ని పాయింట్లు ఒకసారి మెన్షన్ చేసుకోవాలి. ముందుగా పవన్ కళ్యాణ్ గారు కొద్దిసేపటి క్రితం ఒక ట్వీట్ వేశారు. ఆ ట్వీట్ ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే, ఆధునిక మహాభారతం మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ గారు, an ఎక్స్పర్ట్ ఫ్రమ్ ఆధునిక మహాభారతం ఎక్సర్ప్ట్ అని చెప్పి ఒక ట్వీట్ వేశారు. అందులో ఆయనది కవితని కోట్ చేస్తూ, ఆ కవిత ఏంటంటే, ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో, ప్రాణాలని ఆటబంతుల్లా విసిరేస్తుందో, గెలుస్తుందో ఓడుతుందో, కానీ ముందుకు పోతుందో అదే నా రస్తా. ఏ రస్తాలో సంకెళ్ళు కూడా సవాల్ చేస్తాయో, ఏ రస్తాలో అపజయం కూడా అగ్నిజ్వాలలై మండుతుందో, ఏ రాస్తాలో మరణం మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో అదే నా రాస్తా. అంటే నా గమ్యం, నా మార్గం అదే. సంకెళ్ళు కూడా సవాల్ చేస్తాయన్నారు చూసారా, అక్కడ. ఈ ట్వీట్ తోటి ఏం చెప్పదలుచుకున్నారు అనేది నేను కొత్తగా చెప్పక్కర్లేదు. ఆల్రెడీ ఆయన ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు. నిన్న కూడా చాలా స్పష్టంగా చెప్పారు. బట్ చదువుకున్న వాళ్ళకి కూడా అది అర్థం కావడం లేదా అన్నదే ఇక్కడ ప్రశ్న. అండ్ కేటీఆర్ కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు, చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ వస్తున్నారు. ముఖ్యంగా అంటే కేటీఆర్ మీద ఒక గౌరవం ఉంది. ఎలాగా అంటే, ఆయన చదువుకున్నవాడు, ఆయన పూర్తిగా చదువుకున్నవాడు, తెలిసినవాడు. అప్పుడప్పుడు ఏదో స్పర్ ఆఫ్ ద మూమెంట్ వచ్చేటువంటి మాటలు పక్కన పెట్టేస్తే, రాజకీయంగా ఆయన చేసేటువంటి వ్యాఖ్యలకి వీటికి కొంచెం పొంతన ఉండట్లేదు. అంటే ఆయన అర్థం చేసుకుంటాడు. అట్లీస్ట్ ఏదైనా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు దాని వెనకాల ఉన్నటువంటి భావం ఏంటి అనేది ఆయన అర్థం చేసుకోగలడు. కానీ ఇక్కడ ఆయనకి కూడా అర్థం కాలేదా పవన్ కళ్యాణ్ నిన్న చెప్పినటువంటిది? అంటే ఇంకా ఏ భాషలో చెప్పాలి, ఎన్ని భాషల్లో చెప్తే పోనీ అర్థమవుతుంది కేటీఆర్కి అనేదే ఇక్కడ ఒక ప్రశ్న. ముందుగా ఆయన మాటలు కొన్ని విందాం మనం. దేశాన్ని గౌరవించే సంస్కృతిని వి కాంట్రిబ్యూట్ టు ద నేషన్. వి ఆర్ లెస్ దెన్ 3% ఆఫ్ ఇండియా, బట్ వి కాంట్రిబ్యూట్ టు 5% ఆఫ్ ఇండియాస్ జీడిపి. సో వి డోంట్ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ మారల్ లెక్చర్స్ ఆర్ మారల్ పోలీసింగ్ ఫ్రమ్. వారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా వారిని గౌరవిస్తాం. వారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా డెఫినెట్ గౌరవిస్తాం. ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా అభిమానిస్తాం. ఒక సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతా, హైదరాబాద్ బిర్యానీ పెడతా. కానీ వచ్చి మా సెక్రటేరియట్ లో కూర్చొని పెత్తనం చేస్తాము మా రాజకీయాల్లో. మరి ఇంకా మొన్ననే కదా వేరుపడ్డది. ఇంత కష్టపడి 60 ఏళ్ళు పోరాటం చేసి మొన్న వేరుపడ్డాం 2014లో. మొన్న చంద్రబాబు నాయుడు గారు రానే వచ్చే 2018లో. మళ్ళీ ఇప్పుడు మీరు కూడా వస్తారు 2023లో. దట్స్ ఆల్ ఐమ్ సేయింగ్. అండ్ లాస్ట్ వర్డ్ ఐ వుడ్ లైక్ టు సే ఆన్ దిస్. పవన్ కళ్యాణ్ గారిది మధ్యన ఓజీ అని సినిమా వచ్చింది. ఐ వుడ్ లైక్ టు రిమైండ్ మై బ్రదర్ పవన్ కళ్యాణ్, వి హావ్ ఎ తెలంగాణ ఓజీ కేసీఆర్. ఇక్కడ మా కేసీఆర్ గారు ఉన్నారు. ఆయన చాలు మాకు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ us, he will take care of the state and our issues. ఓకే. సో ఇక్కడ తెలంగాణకి ఓజీ అని కేసీఆర్ ఉన్నారు అని చెప్పారు. ఫైన్, బాగానే ఉంది. అంటే కేసీఆర్ మాత్రమేనా తెలంగాణ అంటే? ఇంకెవరు లేరా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి నేను చాలా క్లియర్గా చెప్పారు కదా. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, నాకు ఏపీలోనే ముఖ్యమంత్రి అవడానికి దిక్కు లేదు, నేను ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రిని అవుతానా, నాకేం పని ముఖ్యమంత్రి కావడానికి ఇక్కడ అని చెప్పారు. రెండోది ఏంటి, సెక్రటేరియట్లో కూర్చోవడం. మరి ఈరోజు తెలంగాణ సెక్రటేరియట్లో కూర్చున్నది రాహుల్ గాంధీ కదా. ఇన్ దిస్ సెన్స్ రాహుల్ గాంధీ కదా మరి ఇక్కడ సెక్రటేరియట్లో కూర్చున్నది. మరి అదేంది, రాహుల్ గాంధీ తెలంగాణ వాడా? అది కేటీఆర్కి ఎందుకు అర్థం కాలేదు? చంద్రబాబు నాయుడు వచ్చారు, ఇప్పుడు మొన్న 23లో పవన్ కళ్యాణ్ వచ్చారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావచ్చు, తప్పే ఉంది ఇక్కడ? సింపుల్గా, ఎందుకంటే ఇందాకనే ఒక మిత్రుడు ఫోన్ చేశారు, అన్నా వీళ్ళందరూ బాగానే మాట్లాడుతున్నారు, ఒక్క సమాధానం చెప్పమను. 1200 మంది బలిదానాలు తెలంగాణ కోసం 1200 మంది బలిదానం చేశారు కదన్నా. ఆ 1200 మంది అడ్రస్లు, 1200 మంది అడ్రస్లు, డీటెయిల్స్, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏం దక్కింది, 1200 మంది బలిదానాలు. ఆ ఒక్క డీటెయిల్, ఆ ముచ్చట చెప్పమని అన్న చాలు. ఎవరినన్నా సరే, కాంగ్రెస్ని కానీ బీఆర్ఎస్ని కానీ ఆ ఒక్క ముచ్చట చెప్పమని చాలు. ఎందుకంటే నేను కూడా 3 పీజీలు చేసి ఉస్మానియాలో చదువుకొని 4 సర్కారీ కొలువులు వదిలేసి తెలంగాణ కోసం కొట్లాడినోడిని. నాకు ఈ రోజుకి ఏం అక్కడి నుంచి న్యాయం లే. 1200 మంది చనిపోయారన్న, 1200 మంది. ఆ
ఆ 1200 మందిలో కేటీఆర్ లేడు, కేసీఆర్ లేడు, కవిత లేదు, హరీష్ లేడు, రేవంత్ లేడు, లేదంటే మిగతా సోకాళ్ళు నేతలు ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళు ఎవరు లేరన్నా. సామాన్యులు, తెలంగాణ సామాన్య పౌరులు. వాళ్ళన్నా చనిపోయింది. వీళ్ళని అందలెక్కించి నీకు వాళ్ళెందుకన్నా చనిపోవాలి? ఎందుకన్నా మా జీవితాలు మేము నాశనం చేసుకోవాలి? తెలంగాణ వచ్చింది నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ మూడే చెప్పారు. ఇంకా వేరే ఏమైనా మాట్లాడిరా? పొద్దుగాలు లేసి తిడతారు, సాయంత్రం అయితేనేమో దావతలకు పోతూ ఉంటారు. ఏందన్నా ఇది కథ? ఇదా తెలంగాణ? పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏందన్నా ఆయన ఏమన్నా అక్కడ సీఎం సీట్లో కూర్చుంటానడా? లేదు కదా అని చెప్పి జస్ట్ ఒక 1 hour బ్యాక్ ఒక మిత్రుడు ఫోన్ చేసి మాట్లాడాడు. మరి అది కేటీఆర్ గారికి ఎందుకు అర్థం కావట్లా? ఇక నిజంగానే జనగణమన గురించో ఇంకో దాని గురించో ఎవరు నేర్పించక్కర్లేదు. అండ్ ఈజ్ టార్గెటింగ్ దేర్ బీజేపీ. జనగణమన వందే మాత్రం కంపల్సరీగా పాడాలి అన్న దగ్గరికి వచ్చేసరికి కేటీఆర్కి ఎందుకు దాని మీద ఇబ్బంది? పవన్ కళ్యాణ్ నిన్న వచ్చి అది కూడా ఏం చెప్పలేదే పూర్తిగా. అండ్ రెండోది ఇంకొక మాట మాట్లాడారు, అదొక్కసారి చూద్దాం. నాకు ఇష్టం లేదు తెలంగాణ ఏర్పడని సీదా చెప్పక ఉల్టా మాటలు ఎందుకు? ఒకటి మాత్రం పక్క, పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా సరే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు వచ్చి ఇక్కడ మేము సభ పెడతాం. అది కూడా గతంలో నేను తెలంగాణ ఏర్పడ్డప్పుడు నాకు ఆ విభజించిన పద్ధతి నచ్చలేదు. ఒక ఆయన అంటాడు తల్లిని చంపి బిడ్డను బతికించారంటాడు, ఇంకొక ఆయన విభజించిన పద్ధతి నచ్చలేదంటాడు. ఇవన్నీ ఏంటంటే తెలుగు హైదరాబాదీ అల్ఫాజ్ మే బోల్నా తో గుమా ఫిరాకే బోల్నా బోల్తే ఇస్కో. నాకు ఇష్టం లేదు తెలంగాణ ఏర్పడని సీదా చెప్పక ఉల్టా మాటలు ఎందుకు? ఇది బాగలేదు, అది బాగలేదు. మరి నువ్వు అది బాగలేక ఇది బాగలేక 11 రోజులు అన్నం తినకుండా ఉంటే మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? సరే మీటింగ్ పెడదాం అనుకున్నావు, అడ్డుకున్నది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమైనా అనాలనుకుంటే వాళ్ళని అనాలా? కాబట్టి పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా ఈ దేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు, మాకు అభ్యంతరం లేదు. పోటీ చేశారు కూడా కదా మీరు. 2023 మేబీ ఆ బోత్ కరే ఉద్యమం జరిగింది. ఆ రోజే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశంలో ఆనాడే తుపాకీల మూతతో 6గురిని బలిగొన్నది ఇదే హైదరాబాద్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ దగ్గర. 6గురు కాదు 7గురిని బలిగొన్న విలన్ కాంగ్రెస్ పార్టీ. అట్లాగే 1956లో ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా బలవంతపు పెళ్లి చేసి ఆంధ్ర తెలంగాణ కలిపింది కూడా కాంగ్రెస్ అనే ఒక విలనే, కాంగ్రెస్ పార్టీనే. అందులో సరే ఇది డిఫరెంట్ అనుకుందాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే సభ పెట్టడం, నేను ఇందాకన్నా చూసారా కేటీఆర్కి అర్థం చేసుకునేటువంటి తత్వం ఉంటుంది అని లాస్ట్లో చెప్పారు. ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, 23లో కూడా పోటీ చేశారు కదా అని చెప్పని అన్నారు. ఫైన్, అక్కడికి వరకు బాగానే ఉంది. తెలంగాణ ఆవిర్భావ దినం రోజునే సభ పెట్టడం, అడ్డుకున్నది కాంగ్రెస్ అని అన్నారు. మరి మీరు ఎందుకు ఇప్పుడు భుజాలు తడుకోవడం? అండ్ రెండోది, ఆ రోజు సభ పెట్టకూడదా? అదేమన్నా పోనీ బహిరంగ సభ పెరేడ్ గ్రౌండ్లోనో, లేదంటే కరీంనగర్లోనో, లేదంటే మహబూబ్ నగర్లోనో, ఆదిలాబాద్లోనో, లేదంటే వరంగల్లోనో, ఖమ్మం కిల్లా దగ్గరో ఎక్కడైనా పెట్టి తెలంగాణకి సరికొత్త రూపునివ్వాలి, ప్రజలందరూ కదిలండి. ఆయన ఏం మాట్లాడలేదే. తిప్పి కొడితే 2000 మంది, 2000 మంది జనసేన కార్యకర్తలు. సార్ ఎన్నాళ్ళు మనం మౌనంగా ఉండాలి? పొత్తులో ఉన్నామనో ఇంకోటనో, ఇక్కడ మేము తెలంగాణ యువకులం కాదా? మాకంటూ ఇక్కడ ఆకాంక్షలు ఉండవా? మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఇక్కడ ఉన్నవాళ్ళు ఇలా చేయలేదు, దీనికి సరికొత్తగా ఏదో చేయాలి, ప్రజలకు ఇంకొక ప్రత్యామ్నాయం కావాలని చెప్పి మేము రావడం అనేది తప్ప? అంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎవరైనా సరే వాళ్ళని ఆంధ్ర కిందే ఇక్కడ తీసుకెళ్ళిపోయి ఆంధ్రాలో పోటీ చేయమని చెప్తారా? తెలంగాణ యువతని కూడా అన్నటువంటి ఒక ఆకాంక్షని, ఆవేదనని వ్యక్తం చేస్తే, ఒరే బాబు మీకు ఏం కావాలి చెప్పండి అంటే, మీరు రండి సార్ ముందు, మేము వెళ్ళాలి జనసేనతోటి, తెలంగాణలో మనం చెయ్యాలి అని చెప్పంటే, సరే రండి మీరు ఏం చెప్పమంటారు రండి అని చెప్పి ఒక 2000 మందిని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వాళ్ళతో కూర్చుని 10 నిమిషాలు మాట్లాడుకోవడానికి, అది దానికి తెలంగాణలో పుట్టినటువంటి, తెలంగాణ ఉద్యమాల్లో ఉన్నటువంటి తెలంగాణ జనసేనకి సంబంధించినటువంటి కార్యకర్తలు పెట్టుకున్న పేరు తెలంగాణ నవనిర్మాణ సభ. రేపు పొద్దున్న శ్రీకాంతాచారి తల్లి వచ్చి ఒక పార్టీ పెడుతుంది ఆవిడ, అప్పుడు దానికి తెలంగాణ నవనిర్మాణ సభ అని ఆవిర్భావ దినం రోజునే పెడుతుంది. అదే పెడుతుంది ఆవిడ పేరు. అప్పుడు కూడా ఇలాగే అంటారా? అన్నారు. ఎందుకంటే శ్రీకాంతాచారి బలిదానం ఇక్కడ తెలంగాణ కోసం జరిగింది, వాళ్ళ అమ్మ కాబట్టి ఆవిడ పెట్టిన తప్పులు లేదు. మరి ఇక్కడే ఇదే గడ్డ మీద పుట్టినటువంటి యువకులు
జనసేన అనే ఒక రాజకీయ పార్టీని నమ్ముకుని సార్ మన ప్రస్థానం ఇలా వెళ్ళాలి, మీరు మాకు దిశానిర్దేశం చెయ్యండి అని పవన్ కళ్యాణ్ గారిని అడగడం తప్ప? కాంగ్రెస్ పార్టీ నేషనల్ జాతీయ పార్టీ అది. దీనికి సంబంధించి ఎంతమంది ఉన్నారో ఏంటనేది తెలిసిందే. మరి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఎందుకు అయింది అనే దానికి సమాధానం చెప్పగలుగుతారు కేటీఆర్ గారు? అడ్డుకున్నారు, ఇది చేశారు అని మాట్లాడడం. తెలంగాణ కేసీఆర్ ఒక్కడే. తెలంగాణకి ఇప్పుడు కేసీఆర్ ఉండొచ్చు, రేపు కేటీఆర్ ఉండొచ్చు, తర్వాత వేరే వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి యువత ఎవరో ఒకళ్ళు ఒక నాయకుడు ఇక్కడి నుంచి రావచ్చు కదా. అది జనసేన నుంచి అవ్వచ్చు, ఇంకో పార్టీ నుంచి అవ్వచ్చు, ఇండిపెండెంట్ అవ్వచ్చు. ఎందుకు అంతలాగా ఎత్తేసుకోవడం? ఇది ఎలా అయిపోయిందంటే కోరి శత్రువుని తెచ్చుకున్నారు. రాజకీయ ప్రత్యర్థిగా కోరి తెచ్చుకున్నారు ఇక్కడ కాంగ్రెస్ కానీ లేదంటే బీఆర్ఎస్ కానీ వీళ్ళు చేసినటువంటిది. అలాగే మిగతా వాళ్ళు మాట్లాడినటువంటిది. ఈవెన్ నేను మళ్ళీ పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడితే ఏదో పైసలు ఇచ్చినాను అంటున్నావు, నువ్వు నీ అయ్యే సొమ్ము ఏమైనా ఇచ్చావని మాట్లాడుతున్నారు. ఎంత తప్పది? తెలంగాణ ప్రభుత్వం కొండగట్టు అంజన్నకి సంబంధించి ఏమన్నా వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సార్ దీన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి ఏమన్నా అడిగారా పోని? లేదు. అడగకుండానే పవన్ కళ్యాణ్ తన సొంత పూచీకత్తు మీద ఆయన నాకు కొండగట్టు అంజన్న మీద నాకు భక్తి ఉంది, ఆయనకి ఏదో ఒకటి చెయ్యాలి, నా వంతుగా వ్యక్తిగతంగా నేను ఎంత చేసినా ఏం చేసినా అది సరిపోదు, దీన్ని ఇంకా డెవలప్ చేయాలి. సో దీనికి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ధర్మ పరిరక్షణ సమితి అనేది దానికి ఉంటుంది, దాని ద్వారా ధర్మ ప్రచార పరిషత్ దాని నుంచి నిధులు ఇప్పించో ఇంకోటి చేసే మొత్తానికి ఆలయానికి మహర్దశ తీసుకురావాలి అన్నటువంటి ఉద్దేశంతో చైర్మన్కి చెప్పడం, ప్రపోజల్ వాళ్ళు బోర్డు మీటింగ్లో పెట్టుకోవడం, యాక్సెప్ట్ చేయడం, 30 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం కొండగట్టు అంచనకి ఇచ్చింది. ఆయన జేబులోంచి ఇవ్వలేదు, కానీ ఆయన మాట వల్ల, లేదంటే బిఆర్ నాయుడు గారికో లేదంటే మిగతా వాళ్ళకో కొండగట్టు అంజన్న ఆలయాన్ని ఇచ్చేయడానికి వాళ్ళకేముంది? 12 ఏళ్ళు అయింది తెలంగాణ విడిపోయడం మళ్ళీ వద్దు, బాగోదు. తెలంగాణ సరికొత్త రాష్ట్రంగా ఏర్పడి 12 ఏళ్ళు అయింది. భద్రాచలం రాముణ్ణి నాడన్న పట్టించుకున్నారా? 12 ఏళ్ల నుంచి అనాథలో వదిలేశారు. సరైనటువంటి సౌకర్యాలు కానీ ఇవి కానీ చేసిన పాపాన్ని ఎవరూ పోలేదే. మరి ఇక రాజకీయంగా వాళ్ళు ఎక్కడన్నా వ్యాపారాలు చేసుకోవచ్చు, వ్యవహారాలు చేసుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రాలో పెట్టేసేయచ్చు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇక్కడికి ఆవిర్భావ దినోత్సవం రోజున వచ్చి వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుకోవడానికి ఆయనకి దిక్కు లేదు. సో ఇదే టార్గెట్ చేశారు, ఇదే మాట్లాడుకున్నారు. ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిపి చేస్తున్నటువంటిది రాజకీయంగా. అధికారంగా కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద బ్లండర్ చేసింది, కావాలని చెప్పి కెలుక్కుంది. ఎటువంటి గొడవలు లేవు పవన్ కళ్యాణ్ గారితో. ఎందుకంటే గతంలో యురేనియం తవ్వకాలకు సంబంధించి మన నల్లమల్ల అడవుల్లో దాని మీద ఇది అని చెప్పి అంటే ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి పవన్ కళ్యాణ్తో కలిసి పోరాడారు కదా. అప్పుడు మంచి గురించే కదా, మరి తప్పేమొచ్చింది? ఈరోజేమి మీరు తవ్వుతున్నారు, మీరు చేస్తున్నారు, ఆయన ఏం చెప్పలేదే. పైపెచ్చు కబ్జా కోరు అనేటువంటి ఒక ఆరోపణ చేస్తుంటే ప్రభుత్వం సరైనటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. ఎందుకు? రేపొద్దున్న ఇదే ఒక చాలా పెద్ద చీలిక అవ్వబోతోంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. కాంగ్రెస్ పార్టీకి మరి ఈ స్ట్రాటజీ ఎవరిస్తున్నారో ఏంటో తెలియట్లేదు. కానీ బీఆర్ఎస్ నిన్నటిదాకా మౌనంగా ఉంది, ఇవాళ పొద్దున్న బ్రేక్ చేసేసారు కేటీఆర్. ఇందాక చూసాం కదా కంప్లీట్గా ఏం మాట్లాడారు ఏంటి అనేది. సో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు ఇక్కడ కేసీఆరే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆరే అయిపోయింది. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ దాంట్లోనే ఇప్పుడు కొట్టు చేస్తున్నారు. అధికారం మారిపోతుంది, రేవంత్ రెడ్డి వెళ్ళిపోతాడు, నేను వస్తాను, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అధిష్టానం పైనుంచి రావాలి మాట్లాడాలని. ఎందుకు అనవసరంగా పవన్ కళ్యాణ్ని కెలుక్కోవడం? ఇప్పుడు ఆయన క్లియర్గా చెప్పేసాడు, బరాబర్ పోటీ చేస్తాం. ఇక్కడ ఉన్నారు, తెలంగాణ యువత ఉన్నారు, రావాలి, నాయకత్వం రావాలి, సరికొత్త నాయకత్వం రావాలని జెన్జీని టార్గెట్ చేశాడు ఆయన. ఆ స్ట్రాటజీ వీళ్ళకి తెలియట్లేదు. కానీ వీళ్ళ స్ట్రాటజీలతోటి పవన్ కళ్యాణ్ని ప్రత్యర్థిగా పెట్టుకుంటున్నారు. పక్కన బీజేపీని మాత్రం ఏం మాట్లాడరు, ఇండైరెక్ట్గా మాట్లాడడం తప్పితే ఏం లేదు. ఇదంతా పవన్ కళ్యాణ్ ఓన్ స్ట్రాటజీ, నథింగ్ బట్. బీజేపీ వాళ్ళ గురించో ఇంకో దాని గురించో ఆయన క్రెడిబిలిటీని అక్కడ పెట్టాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఆయన కూడా సమాధానం చెప్పుకోవాలి. ఆయన వెనకాల ఉన్నటువంటి వాళ్ళకి, ఆయన పక్కన ఆయనతో కలిసి నడిచేటువంటి వాళ్ళకి ఆయన కూడా సమాధానం చెప్పుకోవాలి. రేపు పొద్దున తమిళనాడులో కూడా పెడతాడు సభ అవసరం అయితే. అక్కడ ఎవరన్నా వచ్చి సార్ జనసేన అనేది అది నేషనల్ లెవెల్ కావాలి, ఇది ప్రాంతీయ పార్టీ కాదు అనుకుంటే రేపు పొద్దున కర్ణాటకలో పెడతాడు, మహారాష్ట్రలో పెడతాడు, ఖచ్చితంగా జరుగుతుంది.
సో అక్కడ నేటివిటీ కంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి నేను మరాఠా కుర్చీ మీద కూర్చుంటాను ఆయన చెప్పట్లా. ఆయన తన జాతీయ నాయకత్వం కోసం, జాతీయ లెవెల్లో జనసేనని తీసుకెళ్ళడం కోసం ఆయన చేస్తున్నాడు. బీఆర్ఎస్ చేసింది అదే స్ట్రాటజీ కదా, దేశకి నేత అనిపించుకోవాలని. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సరే అది ముందు నుంచి నేషనల్ పార్టీ కాబట్టి దానికి పెద్ద మాట్లాడడానికి ఏం లేదు, కానీ తెలంగాణలో వాళ్ళ అస్తిత్వం రాక రాక వచ్చింది అవకాశం, మంచిగా చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని నీ అయ్య ఇచ్చాడా, నీ అయ్య జాగీరా, ఇలాంటి మాటలు మాట్లాడుతూ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఇవన్నీ ఉంటే మరి దానికి ఎలాగా? సో వీళ్ళకి కామన్గా ఒక శత్రువుగా లేదా ఒక ప్రత్యర్థిగా పవన్ కళ్యాణ్ వీళ్ళు ఎంచుకుంటున్నారు అంటేనే వీళ్ళ స్ట్రాటజీ ఏ స్థాయికి వచ్చేసింది అనేది అర్థమవుతోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏదో ఒక చిన్న ఆర్డినరీ సభ పెట్టుకుంటున్నాడు అంతే, దానికి తెలంగాణకి పెద్ద సంబంధం లేదు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులకు సంబంధించిన సభ అది. తెలంగాణ సమాజం మొత్తానికి సంబంధించిన సభ కానీ కాదు, ప్రభుత్వం గురించో బీఆర్ఎస్ గురించో పెట్టినటువంటి సభ అంతకంటే కాదు. అయినా సరే ఇది తెలంగాణ అస్తిత్వానికి అని చెప్పి ఇంక ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా హ్యాండిల్స్, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్, ఈ బ్యాచ్ మొత్తం దిగిపోయి ఇష్టం వచ్చినట్టు వ్యక్తిత్వ హననం చేయడం, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కూడా. ఇదెక్కడ రాజకీయం అండి? మరి ఇంతలా భయపడాలా? ఏమో చివరాఖరికి ఎక్కడ అవుతుందో తెలియట్లేదు, కానీ ఇది ఇటు అధికార కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, అటు బీఆర్ఎస్కి కావచ్చు ఒక దెబ్బే. జనసేన ఎంత బలపడుతుంది అనే దాని మీద ఎవరికి పెద్ద ఇది లేదు. ఎంత బలపడుతుంది తెలంగాణలో జనసేన, ఎక్కడి నుంచి వస్తుంది అన్న దాని మీద ఎవరికి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. కానీ వెనకాల బీజేపీ అనేటువంటి ఒక బలమైనటువంటి శత్రువు ఉంది. ఉత్తర తెలంగాణలో చాలా సైలెంట్ ఆపరేషన్ చేసుకుంటూ వస్తుంది, మెల్లమెల్లగా రూరల్లోకి మెల్లగా వెళుతోంది. ప్రజలు కూడా గమనిస్తున్నారు. రేపన్న రోజు టైట్ ఫైట్లోకి వెళ్తే బీజేపీకి ఫెచ్చింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి జనసేనకి సంబంధం లేదు ఇక్కడ. ఎందుకంటే రామచంద్రరావు గారు చెప్పిన మాట నిన్న పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు, జనసేన ఒంటరిగానే ఇక్కడ ఉంటుంది అని చెప్పారు. భవిష్యత్తులో ఉండేది వేరు. ఇప్పుడు టార్గెట్ చేయాల్సింది ఎవరిని, దేని మీద టార్గెట్ చేయాలి అంటే లేదు, మాకు పవన్ కళ్యాణ్ ఒకటి కనిపించాడు, ఇంకేముంది మా అందరికీ కూడా ఒక వారం రోజుల పాటు ఫ్రీ టీఆర్పీ, ఈ రకంగా పెట్టుకున్నారు. ఆయన్ని ప్రత్యర్థిగా పెట్టుకున్నారు. ఇది రాజకీయ అపరిపక్వత.